ఎవరైనా డైరెక్టర్ని అడగాలని క్వశ్చన్. హీరోయిన్ని అక్కడ చాలా సిల్కీ శారీస్లో, హీరోకేమో మంచి రగ్గడ్ ఇచ్చేసి జాకెట్స్ ఇచ్చేసేస్తారు. వాట్ మీ పర్ఫెక్షన్, మీ ఆలోచనలో అలాంటి ఇంటెన్షన్ కొంచెం గ్లామరస్గా చూపించాలి అలాంటి లొకేషన్లో, అసలే చలికాలము అందులోనూ ఇప్పుడు అది మీ ఫ్యాంటసీయా, లేదంటే అందరు కూడా అంటే మ్యాక్సిమం అన్ని సినిమాలలో కూడా మంచు పర్వతాలు చూడంగానే హీరోయిన్ పాపం చాలా చాలా ఐ మీన్ సిల్క్ శారీ యా అది యూజ్ చేస్తారు, అది ఏమిటి ఫ్యాంటసీ? యా ఫస్ట్ ఈ సాంగ్ విన్న తర్వాత మా ఇంట్రెస్ట్ కూడా ఉన్నింది చాలా, ఈ సాంగ్కి చాలా బాగా చేయాలి అని. తర్వాత మంచు ప్రదేశం అన్నాక నేనే అన్నాను శారీస్ వేసుకుంటాను అని, కొంచెం కష్టం అని తెలిసినా కానీ ఇంకొక కండిషన్ కూడా పెట్టాను మాస్టర్కి, దట్ నేను శారీస్ వేసుకుంటే ఓకే, అలా అని అమ్మరికి మీరు జాకెట్లు గీకెట్లు అన్నీ వేసేసి ఉంటే నేను ఒప్పుకోను, అమ్మరికి కూడా చలేయాలి అని చెప్పి. సో ఒక దాంట్లో ఉంటుంది చూడండి, సో అమ్మరికి కూడా ట్రాన్స్పరెంట్ వేసుకున్నాడు. సో ఇద్దరము చలిపడి కష్టపడ్డాం. సురేఖవాణి గారు, హాయ్ మ్యామ్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తాం, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో అంటే సినిమా గురించి కాదు, ఒక క్వశ్చన్ ఏంటంటే, సో బేసిక్గా మూవీలో చేస్తున్న చాలామంది ఆర్టిస్టులు కానీ యాంకర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సోషల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. సో వాళ్ళు బయటకి ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళ ఫోటోలు అవి పెట్టినా, సో బయట జనాలు ఒక ఆడపిల్ల బట్టలలో వేసుకోవాలనేది కూడా కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు కదా, సో ఏం చెప్తారు? సో బేసిక్గా అంటే మీ లైఫ్లోకి వచ్చేసి మీరు ఎలా ఉండాలి, మీరు ఎంతలో ఉండాలి అని కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో బేసిక్ ఒక్కొక్కటి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని బుర్రలు ఒకలాగే ఆలోచించలేం కదా. వాడేదో అలా ఆలోచించుకున్నాడు, వాడు అట్లా రాసుకుంటున్నాడు, అది వాడి పర్సెప్షను. అది మనం ఎంతవరకు తీసుకోవాలన్నది మన మైండ్కి ఉండాలి. డెఫినెట్గా ఒకసారి చదువుకుంటే ఫస్ట్ ఒకసారి ఎప్పుడో చెప్పే ఇలాగే ఇదివరకు కామెంట్ చూస్తే మేమిద్దరము రియాక్ట్ అయ్యి దానికి కామెంట్ చేసి ఇట్లా చేసేవాళ్ళం. తర్వాత చూసి నవ్వుకోవడం స్టార్ట్ చేసాం. సో అసలు దాని తర్వాత మాట్లాడుకోవడం మానేసాం. అంతే అంతే. అంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే చాలా కష్టాలు పడాలి, చాలా ఫేస్ చేయాలి. సో అలాంటిది మీ అమ్మాయిని హీరోయిన్గా చేయటం ఎంతవరకు అది రిస్క్ అనుకోవాలా, లేకపోతే మీకు ఆల్రెడీ సర్కిల్ ఉంది కాబట్టి ఒక వే అనేది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మీరు అన్నట్టు ఆడపిల్ల సర్వైవ్ అవ్వాలంటే కష్టపడాలి అన్నారు కదా. భగవంతుడి దయ వల్ల నేను ఏ రోజు టీవీ ఇండస్ట్రీలో కానీ సినిమా ఇండస్ట్రీలోని కష్టపడలేదండి. బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ అంటే ఐ మీన్ కొన్ని ప్రాబ్లమ్స్ అదే చెప్తున్నా. టీవీలో ఉన్నప్పుడు మా ఆయనే డైరెక్టర్ కాబట్టి నేను చేసే ప్రోగ్రామ్స్కి ఐ వాజ్ క్వీన్ దేర్. అండ్ సినిమా నేను చేస్తున్నప్పుడు సినిమాకు కూడా నన్ను వరించి నేను సినిమాలోకి తీసుకున్నాను కాబట్టి నాకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఇచ్చారు. సో ఇప్పుడు జనరేషన్ అట్లా లేదండి, అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు, అందరూ హీరోయిన్స్, హీరోస్, డైరెక్టర్స్ అందరూ. సో ఎవరిని తక్కువగా ఎవరు చూడట్లేదు, అందరికీ ఆ రెస్పెక్ట్ ఇచ్చే చూస్తున్నారని నేను అనుకుంటున్నా. ఒకప్పుడు ఫీల్డ్ వేరేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే అట్లా లేదు. అమర్దీప్ గారు అండ్ రీసెంట్గా చెప్పు చందు. సో రవితేజ గారిని కలిసినట్టున్నారు, సో పోస్ట్ చేశారు బై మూమెంట్ అని. అవును. సో చాలా రోజుల తర్వాత సో ఏంటంటే ఈ మూవీ గురించి ఏమన్నా ప్రమోషన్ చేయటాక, లేదా జస్ట్ క్యాజువల్గా కలిసారా, ఏమన్నారు? ఒక పిలుపు వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది, కలవాల్సి వచ్చింది, కలిశారు. ఆ పిలుపు గురించి చెప్తాను, మెల్లగా చెప్తా. అంటే కొన్ని విషయాల్ని ఎంత దాచుంటే అంత మంచిది. అంటే అది నిజమో కాదు నాకు తెలియాలి. నేను ఏది తెలియకోకుండా ఏదో ఒక ఫేమస్ అయిపోవడానికో, ఒక వ్యూస్ రావడానికో, నాకు నేను ప్రచారం చేసుకోవడానికో ఫాల్స్ వర్డ్ నేను వాడలేను. కాబట్టి నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సో అఫీషియల్గా అప్పుడు అది నిజంగానే కన్ఫర్మ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ చందు. అమర్దీప్ గారు చెప్పండి సార్. అంటే రవితేజ గారిని కలవడం ఏమో తెలియదు, కానీ కొంచెంగా రవితేజలో మారుతున్న అమర్దీప్ అయితే మాకు కనిపిస్తున్నారు. ఆ లుక్ వైజ్ కానీ ఏదన్నా కానీ, ప్రొఫైల్ కానీ ఏదన్నా కానీ. థ్యాంక్ యూ సార్. ఓకే, ఈ సినిమాలో అంటే ఇందాక చెప్పినట్టు ఒక డాక్టర్ ఒక రౌడీ ఫెలోకి పడడం అనేది ఒక కాన్సెప్ట్లో చెప్పారు. మామూలుగా అందమైన అమ్మాయిలు రౌడీ వేదలకు పడతారని ఏదో ఒక ఉంటే మనకోటి. అందమైన అమ్మాయిలు ప్రతి అంటే ఎదవలకే చందు, సూపర్ చందు నువ్వు అసలు. సో అంటే అలాగే చాలా సినిమాలు వచ్చినాయి. వాట్ ఈస్ ద న్యూ థింగ్ యు ఆర్ గోయింగ్ టు సే? దేర్ ఇస్ ఎ కాజ్.
ఇందులో ఒక కాజ్ ఉంది. అంటే ఆ అమ్మాయికి కాదు, మనం పెద్ద బేవార్స్, మనకు అసలు మనం ఉన్న ఊర్లో, మనం ఉన్న స్ట్రీట్లో అందమైన అమ్మాయి కనపడడమే గొప్ప. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ మా స్ట్రీట్కి ఎందుకు వచ్చినది ఒక కాజ్ ఉంది. ఆ కాజ్ వల్ల తను రావడం నేను చూడడం జరిగింది. ఆ కాజ్ వల్ల, ఒక ఇష్యూ వల్ల తను ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళింది, సో తనకంటూ ఎవరున్నారు, ఎవరు వస్తారు అనే దాని మీద పాయింట్ వెళ్తుంది. అంటే సో అది లవ్. మహేంద్ర గారు సార్, మీ గురించి కొత్తగా నేను అంటే సినిమా గురించి దాని గురించి అడగను. మిమ్మల్ని ఎప్పుడు రెగ్యులర్గా నేను అడిగే క్వశ్చనే, మీరు ఎప్పుడు హీరోగా చేస్తున్నారు? డబ్బులు ఇది బాగుంది కదా, అమర్దీప్ చెప్పారుగా మీరు ప్రొడక్షన్, సురేఖ వాణి గారు ప్రొడక్షన్ చేస్తున్నారు, ఆ ప్రొడ్యూస్ చేస్తే నేను హీరోగా యాక్ట్ చేస్తా, డైరెక్షన్ అమర్దీప్. ఓకేనా? ఈ అన్ని కాంబినేషన్ మారితే ఓకే. హీరోయిన్ నేనే. ఓకే ఓకే. సో ఇది డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ ఎవరైనా ఆన్సర్ చేయొచ్చండి. సో మనం 2025లో ఉన్నాం. అంటే జనరల్లీ మనం ఎంత అవాయిడ్ చేసుకోగలిగితే అంత కమ్యూనిటీ అవ్వచ్చు, క్యాస్ట్ అవ్వచ్చు, మనం అవాయిడ్ చేసుకుంటూ రావాలి. 2025లో కూడా మీరు ఇంకా క్యాస్ట్లు, కమ్యూనిటీలు పెట్టి, టైటిల్స్ పెట్టి సినిమాలు తీయడం అది ఎంతవరకు కరెక్ట్? దీనికి ఏమైనా దీని గురించి ఏమైనా డిస్కస్ చేశారా? ఆర్ ఎల్స్ టైటిల్ రిజిస్టర్ చేసేటప్పుడు కానీ ఇంకేదైనా అడిషనల్ వేరేది ఏదైనా వెళ్తే బాగుంటుంది? అంటే అటెన్షన్ కావడానికి చాలా టైటిల్స్ ఉంటాయి, చెప్తా. సో ఎందుకని దాని గురించి వెళ్ళలేదు? కమ్యూనిటీ అనేది అవాయిడ్ చేయాలి, నేను కాదన్ను, కానీ మనం అవాయిడ్ చేస్తున్నావా? ఇంకొకటి ఏంటంటే కమ్యూనిటీ అవాయిడ్, నేను ఇప్పుడు చెప్తా, ఒక్క నిమిషం, లెట్ మీ ఆన్సర్. కమ్యూనిటీ ఎందుకు అవాయిడ్ చేయాలి అని అంటే, చెడు జరుగుతుంటే అవాయిడ్ చేయాలి. ఇక్కడ మనము మన పేరు చివరన క్యాస్ట్ పెట్టుకునే ఆనవాయితీ మనకు ఉంది ఇక్కడ కొన్ని క్యాస్ట్లకి కదా. మనం దాంట్లో తప్పు పడుతున్నామా? పట్టట్లేదు కదా, అదొక ఆనవాయితీగా నడుస్తుంది. అందుకే ఇక్కడ కూడా నేను ఫస్ట్ పెట్టినప్పుడు చౌదరి అబ్బాయి ఒక చిన్న డిస్కషన్ కూడా నడిచింది, అలాగ అడిగారు కాబట్టి చెప్తున్నా. చౌదరి అబ్బాయి, నాయుడు అమ్మాయి అని ఇలా పెడదామని చెప్పి ఒక డిస్కషన్ వచ్చింది. అన్నాను లేదు గారు మధ్యలో కంపల్సరీ పెడదాం అని. అంటే క్యాస్ట్ అనేది మేము ఇక్కడ పేరు పెట్టింది, సంఘంలో లేనిదేది పెట్టాల. ఇంకా చెప్తే కాంట్రవర్సీ అవుతుంది, కానీ 2 క్యాస్ట్లు కలిసి మనం పోటీ చేస్తూ మహాకూటమిగా ఏర్పడి, నేను ఎవరిని తప్పట్లా, సబ్జెక్ట్ టు కరెక్షన్ అండ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద 2 communities, ఐఎమ్ సేయింగ్ ఆల్ దిస్ హియర్, ఓకే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ దిస్ 2 communities, ఓకే. మనము అలా పెట్టుకొని ఒక మంచి అని వాళ్ళు చెప్పిన దాని గురించి చెప్తున్నాను నేను, ఓకే. ఒక మెసేజ్ తోటి ముందరకు వెళ్ళి వాళ్ళు అలా సక్సెస్ అయ్యారు. సో ఇక్కడ ఎవరిని మనం తప్పట్టేది ఏం లేదండి. నాకు ఉన్న పరిధిలో నేను నా హీరో పేరులో ఉన్నది, నా హీరోయిన్ పేరులో ఉన్నవి 2 పదాలుగా చూడండి, వాటిని కేవలం 2 పదాలుగానే చూద్దాం, అంతే. దట్స్ ఆల్. అక్కడ కూడా ఫస్ట్ చౌదరి మెన్షన్ చేశారు, ఇలా కూడా పాయింట్స్ వచ్చుంటాయి కదా. మీరు అడిగారు కదా, ఆ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఉంటాయి కదా అన్న. సరే, మీరే అడిగారు అనుకొని చెప్తా ఆన్సర్. మొదట చౌదరి ఎందుకు పెట్టాలి, నాయుడు ఎందుకు పెట్టకూడదని. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత, లేకపోతే ఇంత ముందర మీరు అన్ని ఆర్టికల్స్లో హీరో హీరోయిన్ అని రాస్తారా, హీరోయిన్ హీరో అని రాస్తారా అండి? నిజాయితీగా చెప్పండి. హీరో హీరోయినే కదా, హీరో హీరోయిన్ అయినా కాదా? నేను అదే మీరు రాసిందే నేను చేశానండి, అంతేనా? అంతే, దట్స్ ఆల్. సుప్రీత గారు, ఈ క్వశ్చన్. సో యాక్చువల్లీ ఇన్ని రోజులు ఏంటంటే మీ మామ్ అంటే ఆర్టిస్ట్గా చేస్తూ తను సంపాదిస్తూ మీకు మనీ ఇచ్చేది. మేబీ మీరు ఇన్ఫ్లుయెన్సర్గా మేబీ ఎర్న్ చేసి ఉండొచ్చు. మీరు తీసుకున్న రెమ్యునరేషన్ అవ్వచ్చు, మీరు సంపాదించిన దాంట్లో మీ మామ్కి ఏమైనా ఇచ్చారా? ఆర్ ఎల్స్ మీ ఫస్ట్ రెమ్యునరేషన్ మీ అమ్మకి ఏమైనా ఇచ్చారా? అంటే ఇన్ని రోజులు కాదు, నేను ఫస్ట్ నా రెమ్యునరేషన్ ఏం చేశాను, ఫస్ట్ ఎవరికి గూగుల్ పే ఫస్ట్ నాకు వచ్చిన వెంటనే ఎవరికి పంపాను? ఆవిడకే పంపాను. లేదండి, నేను జెన్యూన్గా ఈ మధ్య కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటున్నాను. తను కొంచెం పెట్టుకుంటుంది, తన పాకెట్ మనీ కోసం, తన షాపింగ్ కోసం పెట్టుకుంటుంది, మిగిలినవంతా నాకే పంపిస్తుంది. అండ్ ఇందాక చందు అడిగిన క్వశ్చన్కి అవి లక్షల్లో కాదు, వేలల్లోనే. అదే చెప్పా, అది కూడా వేలల్లోనే. సో మళ్ళీ ఆ వేలల్లో నుంచి ట్రిప్పులు ఎలా వెళ్తున్నారు అని రాసుకోకండి, ఆ వేలల్లోనే బడ్జెట్లోనే ట్రిప్పులు. దాని గురించి అడుగుదాం. యాక్చువల్లీ ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఉంటూ ఒక అమ్మాయిని పెంచుకుంటూ తను ఒక మంచి పాత్రలో తీసుకెళ్తున్న మీరు, లైక్ ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు పోస్ట్ చేసినా, ఏదైనా ఫొటోస్ అలా పోస్ట్ చేసినా, వీళ్ళేదో బాగా సంపాదించేస్తున్నారా, వీళ్ళేదో బాగా ఎర్న్ చేస్తున్నారు, సినిమాల్లో చేస్తే ఇంతెందుకు డబ్బులు వస్తాయని డిస్కషన్ కూడా జరిగి ఉండొచ్చు, మీరు కమెంట్స్లో వీటిలో చదువు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా ఎనీ ఆన్సర్ టు దెమ్ ఆర్? ఇన్ని రోజులు ఆవిడ ఆన్సర్ చేస్తుంటారు కదా, సో ఐ విల్ ఆన్సర్ దీస్. అంటే ఈ గత 1-2 monthsగా నేను ఇన్స్టాగ్రామ్లో, అంటే అందరికీ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కొన్నిసార్లు అది ఎందుకు ఎవరికి డౌన్ అవుతుంది, ఎక్కడ అవుతుంది, వీ నెవర్ నో.
అండ్ ఎవ్రీబడి అందరికీ చిన్న ఎస్కేప్ అన్నది కావాలి, ఆ పాజ్ బటన్ మన వర్క్ స్పేస్ నుంచి. సో ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్కమ్ ఒక 60,000 రూపీస్ అయినా వాళ్ళు సేవ్ చేసుకొని 10,000 రూపాయలు ట్రిప్ వెళ్ళి రావచ్చు. సో మేము అంతే, వచ్చి అస్సలు రావు అని కాదు కదా. సో ఇది వరకు ఆవిడ ఒక్కటే చెయ్యి అయింది, ఇప్పుడు మా ఇద్దరిది అయింది. సో మా ఇద్దరు